Hi students, welcome to our video lesson part 7. For this video lesson we are going to study about a topic called as extreme programming, and the short form of this extreme programming is XP, capital letters XP. What is extreme programming? XP. What are the values of extreme programming, and explain the process of extreme programming. This is a question which has been repeated in many question papers after software engineering has been introduced in the syllabus. ఈ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అవటం జరిగింది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిలబస్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత. కాబట్టి ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనేది. తర్వాత వాట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్, what are the values of extreme programming may be a long question, or what is extreme programming and explain the process of extreme programming. This may be a long answer. So 1 2 కలిపి ఒక లాంగ్ ఆన్సర్, లేదా 1 2 కలిపి 1 3 కలిపి మరొక లాంగ్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. షార్ట్ ఆన్సర్ అయితే only the first one, what is extreme programming. So before going to extreme programming we have to remember what is agility and agile process. మార్పుకు అనుగుణంగా ఒక ప్రోగ్రామ్ని అప్పటికప్పుడు తయారు చేసి ఇమీడియట్గా ఆ ప్రోగ్రామ్ని మనం ఇవ్వగలిగితే దాన్నే అగైల్ లేదా అగిలిటీ ప్రాసెస్, మార్పుకు అనుగుణంగా మార్పు చెందటం అనేది మనము లాస్ట్ క్లాసెస్లో మనము నేర్చుకున్నాం. ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్గా అగైల్ ప్రాసెస్ మీద, అగిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ అగైల్ ప్రాసెస్లో ఏదైతే ప్రోగ్రామింగ్ మెథడ్స్ ఉంటాయో దాన్నే ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అని అంటారు. సో యూ కెన్ సీ ద డెఫినిషన్ హియర్. ది ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ ఈజ్ commonly used agile process model. So what is the programming we do in agile process model is extreme programming, that is XP, capital XP. So one thing we have to remember here is extreme programming uses the concepts of OOP. The full form of OOP is object oriented programming. ఇది మీకు C++ సెకండ్ సెమిస్టర్లో ఊప్ కాన్సెప్ట్స్ అనేది మీరు నేర్చుకున్నారు. ఆ తర్వాత థర్డ్ ఫోర్త్ సెమిస్టర్లో ఎక్కడో ఊప్ కాన్సెప్ట్స్ ఇన్ జావా కూడా మీరు నేర్చుకున్నారు. సో రిమెంబర్ దట్ అగైల్ ప్రాసెస్ మోడల్ యూజెస్ ద ప్రోగ్రామింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్, అండ్ దిస్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ యూజెస్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో హియర్ XP focuses on the framework activities like planning, designing, coding and testing. ఇది మీకు యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ప్లానింగ్ అనేది ఎక్కడెక్కడ పాస్ అవుతుంది, డిజైన్ ఎక్కడెక్కడ ఉంటుంది, కోడింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది, టెస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది మనం యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లో నేర్చుకోవటం జరిగింది. సో ఈ XPకి లేదా ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్కి కొన్ని రూల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇక్కడ మనం 4 విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ వన్, అగైల్ ప్రాసెస్ మోడల్లో యూజ్ చేసే ప్రోగ్రామింగ్నే ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అంటారు అని మనం నేర్చుకున్నాం. అది మొట్టమొదటి మాట. రెండో పాయింట్, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనేది ఊప్ కాన్సెప్ట్స్ని అది యూజ్ చేస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ద థర్డ్ పాయింట్, ఇన్ XP a developer focuses on the framework activities like planning, design, coding and testing. ఇక్కడ CPM CD అనేవి మీకు కనపడవు, కానీ కమ్యూనికేషన్, ప్లానింగ్ రెండు కలిపి ప్లానింగ్ మోడలింగ్ కలిపి రెండు కలిపి డిజైన్, తర్వాత కన్స్ట్రక్షన్ పార్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ టెస్టింగ్.
సో ఇట్లా మీకు మళ్ళీ ఇక్కడ సిపిఎం సిడి అనేది మీరు అనుకోకుండానే దీని బ్యాక్గ్రౌండ్లో మీకు కనపడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ ది ఫోర్త్ పాయింట్ ఈజ్ XP has a set of rules and practices. XP ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి, అట్లాగే కొన్ని ప్రాక్టీసెస్ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. నౌ వాట్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్? ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ యొక్క వాల్యూస్ ఏంటివి? ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ ఏమేం మెథడ్స్ ఫాలో అవుతుందో, ఏం యాక్టివిటీస్ ఫాలో అవుతుందో మనం చూసాం. ప్లానింగ్, డిజైన్, కోడింగ్ అండ్ టెస్టింగ్. ఇక్కడ మనము వాల్యూస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ని నేర్చుకోబోతున్నాం. వాట్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్? So here you can see that extreme programming has a set of values that establish a foundation for all the work performed as a part of extreme programming. అంటే ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ కి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇవి ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది ఫౌండేషన్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ వాల్యూస్ ఏంటో ఇక్కడ మీకు కనపడుతూ ఉన్నాయి. దోస్ ఆర్ ది 5 వాల్యూస్. Communication, simplicity, feedback, courage and respect. I repeat the statements again. Communication, simplicity, feedback, courage and respect. These are the values of extreme programming. So remember the 4 points: planning, design, coding and testing. Those are the methods followed by extreme programming, and the values that are followed by extreme programming are communication, simplicity, feedback, courage and respect. I repeat the statements again. Extreme programming follows the following methods: planning, design, coding and testing. And extreme programming follows the following values: communication, simplicity, feedback, courage and respect. ఇవన్నీ కూడా మీ సొంత మాటల్లో మీరు రాసేయచ్చు, కానీ సైడ్ హెడ్డింగ్స్ ఇలాగే ఉండాలి. కమ్యూనికేషన్, సింప్లిసిటీ, ఫీడ్బ్యాక్, కరేజ్ అండ్ రెస్పెక్ట్. సో వీటి గురించి కొంత మనము తెలుసుకొని ఆ తర్వాత మనము ముందుకు వెళ్దాం. So you all know that communication is మన మైండ్లో మన కాన్సెప్ట్ ఏంటో ఎదుటి వాళ్ళకి పూర్తిగా చెప్పటము, లేదా ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని పూర్తిగా మనం విని అవగాహన చేసుకోవటం, దాన్నే కమ్యూనికేషన్ అని అంటాం. అది మీరు చేతులు ఊపుకుంటూ మాట్లాడతారా, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడతారా, నవ్వుకుంటూ మాట్లాడతారా, తలదించుకొని మాట్లాడతారా, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్. సో హియర్ కమ్యూనికేషన్ అంటే ఏంటో మీకు ఇక్కడ కనపడుతుంది. XP కాన్సన్ట్రేట్స్ ఆన్ ది క్లోజ్ కొలాబరేషన్ ఇన్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ డెవలపర్స్ ఫార్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్లో మనం చూసేది ఏంటిది అని అంటే, ఎవరైతే డెవలప్ చేస్తున్నారో ఈ ప్రోగ్రామ్స్ని వాళ్ళకి, తర్వాత ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చేయమని ఈ కంపెనీకి అప్పచెప్పారో, ఈ సాఫ్ట్వేర్ టీంకి అప్పచెప్పారో, వీళ్ళందరూ కలిసి ఇక్కడ పనిచేస్తారు. ఇంతకు ముందు దాకా మనం ఏం చూసాము, వాళ్ళు కమ్యూనికేషన్ అప్పుడు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత ప్లానింగ్ మనమే చేయాలి, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేయాలి, మోడలింగ్ వీళ్ళే చేయాలి, కోడింగ్ లేదా కన్స్ట్రక్షన్ వీళ్ళే చేయాలి, డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఈ ప్రోగ్రామ్ వెళ్తుంది. కానీ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రాంలో మనం గమనిస్తే కమ్యూనికేషన్ అప్పుడు వాళ్ళు ఉంటారు. ఎప్పటిదాకా ఉంటారు అంటే అంటిల్ డిప్లాయ్మెంట్ దాకా ఉంటారు. వాళ్ళతో పాటుగా ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, ఎక్కడ ఏ మార్పు కావాలన్నా వాళ్ళు ఇమీడియట్గా చెప్తారు, అక్కడ మార్చేసుకుంటాం. అదే అగిలిటీ ప్రాసెస్ మళ్ళీ. సో ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్లో అగిలిటీ ఉంటుందని ఎట్లా చెప్పగలం అంటే,
ఈ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీంతో పాటు ఉంటారు అక్కడే. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇట్లా కాదు ఇట్లా మార్చండి అని చెప్పంగానే మనం మార్చేసుకోవచ్చు అక్కడ. దట్ ఈజ్ అగిలిటీ, మార్పుకు అనుగుణంగా ప్రోగ్రామ్ చేయటం మళ్ళీ. సో ఎక్స్పీ కాన్సన్ట్రేట్స్ ఆన్ క్లోజ్ కొలాబరేషన్ in between customers and developers for important concepts. The second one is simplicity. ఎక్కడ సింప్లిసిటీ అని అంటే సింపుల్ ప్రోగ్రామ్ని, సింపుల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయగలగాలి, దాని పనితనం చాలా బాగుండాలి. దట్ ఈస్ సింప్లిసిటీ. ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ XP is to develop a simple system that works efficiently in the present time. ఈ టైంలో పర్ఫెక్ట్గా పనిచేయగలిగే ఒక సింపుల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటమే ఈ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్లో ఉన్న సెకండ్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ అందరు కలిసి పనిచేయటము, రెండో వాల్యూ సింపుల్ సాఫ్ట్వేర్ని తొందరగా తయారు చేసి బాగా పనిచేసేలాగా చేయటం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఫీడ్బ్యాక్. ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్లో ఉండే మూడవ వాల్యూ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ XP మోడల్ ఈజ్ టు గెయిన్ ఫీడ్బ్యాక్. ఎందుకోసం ఫీడ్బ్యాక్ తీసుకుంటామంటే టు అండర్స్టాండ్ ది ఎగ్జాక్ట్ కస్టమర్ నీడ్స్. ఫీడ్బ్యాక్ ఎందుకు తీసుకుంటాము, చాలాసార్లు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కానీ దానికి అనుగుణంగా మార్పులు చేసుకోరు. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మీ ఫ్రెండ్ మీతో మాట్లాడటం మానేస్తే అడుగుతారు ఎందుకు మాట్లాడటం మానేసావనో, లేదా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు ఎందుకు మాట్లాడటం మానేసింది. ఏదో మనలో ఒక పొరపాటు ఉంటుంది, దాన్ని సరి చేసుకోం మనం. సో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్లో ఏం జరుగుతుంది అని అంటే, ఎగ్జాక్ట్ కస్టమర్ నీడ్స్ని ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా ప్రోగ్రామ్ని మార్పు చేయడం జరుగుతుంటుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇన్ ఫీడ్బ్యాక్. ది నెక్స్ట్ ఇంపార్టెంట్ వాల్యూ of extreme programming is XP concentrates on designing a software for a future day. అంటే రేపు దీని గురించి కస్టమర్ ఎలా ఊహించుకుంటాడో దాని రకంగా ధైర్యం చేసి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటమే కరేజ్ అనే వాల్యూ ఇక్కడ. వాళ్ళు మనకు చెప్పారు కమ్యూనికేషన్లు ఇలా ఉండాలి అని చెప్పారు, కానీ రేపు దీని గురించి వాళ్ళు ఎట్లా ఆలోచించి దీన్ని మార్పు చేయమంటారో అనే ఒక చిన్న ఆలోచించి దాని ప్రకారం నిర్ణయం తీసుకొని రేపటికి అనుగుణంగా ఒక స్టెప్ తీసుకొని డెవలప్ చేయటమే దీంట్లో కరేజ్ అనే వాల్యూ. దట్ ఈస్ ది ఫోర్త్ వాల్యూ. నౌ కమింగ్ టు ది లాస్ట్ వాల్యూ, దట్ ఈస్ రెస్పెక్ట్. ఇక్కడ గమనించండి, రెస్పెక్ట్ అనేది ఇట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్. అంటే ఆ కంపెనీలో ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్న టీం అందరి మధ్యలో ఒకరంటే ఒకరు గౌరవం ఉండాలి. అట్ ద సేమ్ టైం మీతో పాటు లేదా ఆ టీంతో పాటు కస్టమర్స్ కూడా ఉంటారు, వాళ్ళ పట్ల కూడా గౌరవం ఉండాలి. సో ఇదంతా మారల్ వాల్యూస్ చెప్తున్నట్టుగా ఉంది, కానీ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో రెస్పెక్ట్ లేకపోతే తీసేస్తారు మిమ్మల్ని. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే తీసేస్తారు మిమ్మల్ని. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నిన్నటి గురించి ఆలోచిస్తే తీసేస్తారు, రేపటి గురించి ఆలోచించాలి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కస్టమర్తో సరిగ్గా మాట్లాడకపోతే తీసేస్తారు. కాబట్టి సాఫ్ట్వేర్ డెవలపింగ్ టీమ్కి ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్లో ఏమేం వాల్యూస్ ఉండాలి అనేది మనము నేర్చుకున్నాం. కరేజ్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ ఉండాలి, ఒకరంటే ఒకరు గౌరవించుకోవాలి. ఇవన్నీ కూడా దీంట్లో ఉండే కాన్సెప్ట్స్ అన్నమాట. దీస్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్. నౌ కమింగ్ టు ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్. ఇందాకే మనం చెప్పుకున్నాము వాట్ ఆర్ ది సెట్ ఆఫ్ రూల్స్ దట్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ షుడ్ గో. వాట్ ఆర్ ది మెథడ్స్ దట్ ఆర్ ఫాలోడ్ బై ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్. You can see here that XP uses object-oriented programming approach that passes through a set of rules and practices that occur within the context of 4 framework activities. ఇక్కడ 4 framework activities మనం చూస్తున్నాం.
ఇందాక చెప్పుకున్నట్టుగా ప్లానింగ్, డిజైన్, కోడింగ్ అండ్ టెస్టింగ్. ప్లానింగ్, డిజైన్, కోడింగ్ అండ్ టెస్టింగ్ అనేవి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో నౌ వాట్ ఈస్ ప్లానింగ్, వాట్ ఈస్ డిజైన్, వాట్ ఈస్ కోడింగ్ అండ్ వాట్ ఈస్ టెస్టింగ్? సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ వన్ ప్లానింగ్. ఈ ప్లానింగ్లో ఉండాల్సిన ముఖ్యమైన విషయం ఏంటిదంటే టు డెవలప్ గుడ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ నీడ్ టు కేర్ఫుల్లీ లిజన్ టు కస్టమర్స్. మళ్ళీ కమ్యూనికేషన్కి వచ్చింది కథ. ప్లానింగ్ చేసేటప్పుడు ఒక మంచి సాఫ్ట్వేర్ బయటికి రావాలంటే మొట్టమొదటి స్టెప్ ఏంటిది అని అంటే ఇట్ ఈస్ టు లిజన్ కేర్ఫుల్లీ టు ద కస్టమర్స్. వాళ్ళు ఏం చెప్తున్నారో అది విని అవగాహన చేసుకోవటం. Programmers should understand the functionality of the system properly to plan the project. మనం చేయబోయే సాఫ్ట్వేర్, వాళ్ళు మనకి ఇచ్చిన సాఫ్ట్వేర్ ఒక టాస్క్ ఏంటిది, దీని యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఏం రావాలి, దానివల్ల వాళ్ళకి ఏం లాభం రావాలి అనేది ప్లానింగ్లో ఉండాలి. సో కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ బోత్ కంబైన్ హియర్ ఇన్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ టు బి ప్లానింగ్. కమింగ్ టు ద డిజైన్. Without a proper design, software implementation becomes too difficult to understand the solution. సాఫ్ట్వేర్ చాలా మంచిదే, చాలా సెక్యూర్డ్గా ఉంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, కానీ ఎక్కడ ఇన్పుట్ ఇవ్వాలో తెలియట్లేదు. కలర్ అంతా ఎరుపు రంగు వేసేసారు, ముందు రెడ్ కలర్ ఉంది, అక్షరాలు కూడా ఏదో లైట్ రెడ్లో ఇచ్చారు, కనపడతలేదు. దానివల్ల ఉపయోగం ఉండదు. సాఫ్ట్వేర్ ఎంత బాగున్నా సరే దాని ఫ్రంట్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో, ఫ్రంట్ పేజ్, ఇదంతా చాలా బాగుండాలి. సో వితౌట్ ఎ ప్రాపర్ డిజైన్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ బికమ్స్ టూ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది సొల్యూషన్. ఎక్కడ ఇన్పుట్ ఇవ్వాలి, ఏం ఇన్పుట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఆ డిజైన్లో ఉండాలి. సో గుడ్ డిజైన్ రిజల్ట్స్ ఇన్ ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఒక మంచి డిజైన్ ఉంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి. సో XP concentrates on effective design. ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ ఒక మంచి డిజైన్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ సెకండ్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్. నౌ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ కోడింగ్. కోడింగ్ ఈజ్ వెరీ సిమిలర్ టు కన్స్ట్రక్షన్. ప్రోగ్రామింగ్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఓన్లీ ప్రోగ్రామ్ చేయటం కాదు. XPలో ఒక స్పెషాలిటీ ఏంటిదనంటే హియర్ కోడింగ్ ఇంక్లూడ్స్ డ్రాయింగ్ డయాగ్రామ్స్. మళ్ళీ ఇది మోడలింగ్కి వెళ్ళింది. మళ్ళీ కమ్యూనికేషన్ ప్లానింగ్ ఏమో ముందు చూసాం మనము. కోడింగ్కి వచ్చేసరికి వీఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ మోడలింగ్ హియర్. సో ది కాన్సెప్ట్ ఆఫ్ కోడింగ్ ఇన్ XP ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కోడింగ్ మెథడ్స్. సో ఇక్కడ వేరేగా ఉంటుంది. హియర్ కోడింగ్ ఇన్ XP ఇంక్లూడ్స్ డ్రాయింగ్ డయాగ్రామ్స్ that will be transformed to code. డయాగ్రామ్స్ వేస్తే కోడ్గా మారిపోయే అవకాశము ఈ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామ్లో మనకు ఉంటుందన్నమాట. సో హియర్ దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ థర్డ్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్, దట్ ఈస్ కోడింగ్, విచ్ ఈస్ వెరీ మచ్ ఈక్వల్ టు కన్స్ట్రక్షన్. నౌ కమింగ్ టు టెస్టింగ్. The XP model gives high importance on testing and considers that testing is the primary factor to develop fault-free software. ఎక్కడైనా సరే టెస్టింగ్లో ఎన్నో రకాల ఇన్పుట్స్ ఇచ్చి ఎన్నో రకాల అవుట్పుట్స్ పర్ఫెక్ట్గా తీయగలిగితే దాన్ని టెస్టింగ్ అంటారు. చాలాసార్లు మనము A+B=C ఒక రెండు అవుట్పుట్స్ ఇస్తాము, 5 3 ఇచ్చి 8 వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ దానికి మైనస్ ఇస్తే ఏమొస్తుంది, ABCD ఇస్తే ఏమొస్తుంది, ఇదంతా కూడా చూడాల్సి ఉంటుంది. That is the process of testing here. సో XPలో ఉండే ఈ 4 ప్రాసెస్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్లానింగ్, డిజైన్, కోడింగ్ అండ్ టెస్టింగ్. ఎక్కడెక్కడ మనకి మళ్ళీ CPM CD అనేది వస్తుందో మీరు ఒకసారి గమనించుకొని ఈ ఆన్సర్ చదువుకోండి. విత్ దిస్ our first unit is completed. We have covered 5 major issues in the first unit. ఈ అన్నీ కూడా చదివితే చాలా మంచిది. దీంట్లో నుంచి మీకు సుమారుగా 36 నుంచి 40 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఏదో ఎగ్జామ్ కోసం అక్కడక్కడ చూడకండి, మాటిమాటికి వినండి, నోట్స్ తయారు చేసుకోండి.
దీని యొక్క డయాగ్రామ్ మీకు కనపడుతుంది ఇక్కడ. ప్లానింగ్ దగ్గర స్టార్ట్ అయింది, డిజైన్, కోడింగ్, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలీజ్ అవుతుంది. ఏదైనా మార్పు చేయాలంటే మళ్ళీ ప్లానింగ్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్. కోడింగ్లో ఇది చాలాసార్లు తిరిగే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనేది కోడింగ్లో ఎన్నోసార్లు తిరిగే అవకాశం ఉంటుంది కోడింగ్లో. కాబట్టి ఈ డయాగ్రామ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ని డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఆన్సర్లో మీరు కనుక ఒక డయాగ్రామ్ వేయగలిగితే యూ విల్ గెయిన్ మెనీ మోర్ మార్క్స్ ఇన్ యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ యూనిట్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ ఆన్సర్స్ వీ హ్యావ్ కవర్డ్. ఒకవేళ ఫస్ట్ యూనిట్లో ఉండే ప్రతి టాపిక్ చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం అంతా మీరు 6th సెమిస్టరే వింటారు. కాబట్టి వీఆర్ ఓన్లీ కవరింగ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ది ఫస్ట్ యూనిట్. విత్ దిస్ క్లాస్ 7 video lessons are of unit 1, and kindly listen each and every word in these video lessons. Thank you for your silent listening. Thank you very much.